మరి ఈరోజు మీ అందరినీ చూస్తూ ఉంటే ఇది ఎలక్షన్స్ కోసం వచ్చిన సభలాగా లేదు, ఒక విజయోత్సవ సభలాగా ఉంది అని చెప్తా ఉన్నాను. మీ ఊరకలేసేటువంటి ఉత్సాహం, మీ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం, అభిమానం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఒకసారి ఈ కార్యక్రమం మనం వేరే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను చేర్చుకోవడానికి జరిగినటువంటి కార్యక్రమం. వీరందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. మీ కష్ట నష్టాలు మేము చూసుకుంటాం. అదేవిధంగా మీరు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేయాలి. ఎందుకంటే 4.5 సంవత్సరాలు వీళ్ళు పడినటువంటి అవమానాలు వేరే ఎవ్వరూ పడలేదు. ఏ రాష్ట్రంలో కూడా, ఏ పార్టీలో కూడా అంతగా హింసించారు. అయినప్పటికీ కూడా వీళ్ళు మీ అందరినీ సోదరంగా ఆహ్వానిస్తున్నారంటే ఎంత గొప్ప కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి అందరూ కలిసిమెలిసి పనిచేయాలి. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా చెప్పేది ఒకటే, ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకోకూడదు మనం. కాబట్టి చిన్న చిన్న ఏమన్నా ఉన్నా కూడా వాటినన్నింటినీ సర్దుకొని అందరం కలిసిమెలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి రైతుల గురించి చెప్పాలి. రైతు భూమి ఇచ్చారు అంటే కన్న బిడ్డనిచ్చినట్టే. ఇలాంటి కనీస జ్ఞానం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు 33,000 ఎకరాలు ఒక మనిషిని చూసి ఇస్తే దాన్ని ప్రపంచంలో అభివృద్ధి చేయాలి, ప్రపంచంలో ఒక గొప్ప క్యాపిటల్గా అభివృద్ధి చేయాల్సింది పోయి దాన్ని ఒక శ్మశానంగా మార్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. రోడ్లు వేస్తే రోడ్లు కూడా తవ్వుకుపోయారంటే మీ సంస్కృతి ఎంత నీచ సంస్కృతో అర్థం చేసుకోవాలి. యథా రాజా తదా ప్రజ అంటారు. నీ కార్యకర్తలు కూడా నీలాగనే తయారయ్యారు, అందుకే రోడ్లు కూడా తవ్వుకుంటా పోయారు అని మీ అందరికీ చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు ఆ రోజు ఏం చెప్పారు? నేను మడమ తిప్పను మాటిస్తే అన్నారు. మరి మీరు మొత్తం తిప్పేశారు. మడమ నుంచి, మొండెం నుంచి, మెడ నుంచి మొత్తం తిప్పి ప్రతి వాక్యం అబద్ధం చెప్పేటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నుంచి నోటి నుంచి ఏదన్నా వస్తే అసలు ఏది నమ్మాలో తెలియనటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇంత భూమిని ఇచ్చినప్పుడు మీరు రైతులకు ఇచ్చినటువంటి బహుమానం ఏమిటి? లాఠీ దెబ్బలు, బూట్ల కాళ్లతో తన్నులు, కటకటాలు. అయినప్పటికీ వీర మహిళలు 1500 రోజులుగా పోరాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూడండి, ఇది ఒక గ్రామం. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఉత్సాహం చూస్తే మీకు త్వరలో జరగబోయేటువంటి విషయం పూర్తిగా అర్థమవుతుంది అని మీకు చెప్తా ఉన్నాను. ఇంకొకటి మీకు చెప్తా ఉన్నాను, మీరు చేసిన అవమానాలు, మీరు పెట్టిన చిత్రహింసలు మేమెవ్వరమే మర్చిపోవని మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఏ విధంగా బదులు తీర్చుకోవాలో ఆ విధంగా బదులు తీర్చుకుంటాం. ఎందుకంటే మనిషికి క్షమాగుణం అనేది ఒక గొప్ప గుణం. కానీ కొన్ని పరిస్థితుల్లో మితిమీరి ఎదుటివారంటే భయం లేకుండా మీరు చేసినటువంటి అవమానాలు, అమానుషాల్ని ఏ విధంగానూ మర్చిపోమని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మేము ఇచ్చేటువంటి తీర్పు, ఈ ప్రాంత ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఎలా ఉండాలి అంటే పులివెందుల గడ్డ దాకా వినపడాలి. ఆ తీర్పు మళ్ళీ అమరావతి అడ్డాలో అడుగు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుండాలి అని మీ అందరికీ చెప్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ ఆలోచించండి. ఈరోజు రేపు ప్రభుత్వం రాబోతోంది, దీంట్లో ఎటువంటి సమస్య లేదు. అయితే ఒక అద్భుతమైన మెజారిటీతో రావాలి. ఎందుకు రావాలి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చిత్రహింసలతోటి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఇన్వెస్టర్ ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు. మళ్ళీ పొరపాటున 5, 10, 15 సంవత్సరాల్లో ఆయన వస్తాడంటే మేము ఎంత కష్టపడినా, ఎన్ని ఊర్లు తిరిగినా చాలా కష్టం. కాబట్టి మీరిచ్చేటువంటి తీర్పు ఎలా ఉండాలి అంటే ఇక చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడి ప్రజలు నమ్మరు అనేటువంటి తీర్పు ఇచ్చినప్పుడు మాత్రమే మా పని చాలా సులువు అవుతుంది. హైదరాబాద్ ఈ రోజు ఇట్లా ఉంది అంటే మరి ఆ రోజు
చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాల క్రితం చేసినటువంటి కృషి ఈరోజు చూస్తా ఉన్నాం. ఇన్కంప్లీట్ అయినటువంటి ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వచ్చుంటే ఎంత అద్భుతంగా దేదీప్యమానంగా ఈ ప్రాంతం వెలుగుతూ ఉండేదో మనం ఊహించుకోవచ్చు. కానీ 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ ఆలోచించండి. కులమతాలకు అతీతంగా ఎప్పుడు ఇలాంటి ముఖ్యమంత్రికి ఇలాంటి పనులు చేస్తే ఆయన అనుకుంటున్నారు కులమతాల ప్రాతిపదికన మనుషుల్ని విడగొట్టొచ్చని. కానీ ఇది చరిత్రలో ఒక మిగిలిపోయేటువంటి తీర్పు కాబోతుందని మీ అందరినీ చూశాక నాకు స్పష్టంగా అనిపిస్తా ఉంది. ఆఖరిగా మీరు చూపించినటువంటి అభిమానానికి మరో 30 సంవత్సరాలు అత్యంత నీతి నిజాయితీతో నిస్వార్థంతో మీ అందరికీ నా శక్తి మేరకు సహాయం చేస్తానని, నా తెలివితేటలన్నిటినీ నా రాష్ట్ర ప్రజలు, నా గుంటూరు జిల్లా ప్రజలు, నా అమరావతి ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై అమరావతి, జై తెలుగుదేశం, జై జనసేన.